హలో అండి, నమస్తే. క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఉగ్గానిని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నా రెసిపీ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేస్తే ఎగ్జాక్ట్ ఉగ్గాని టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక ఆలు తీసుకుంటున్నానండి. ఉగ్గానిలో ఆలు వేసుకోవడం వల్ల ఆలు అనేది ఉగ్గానికి ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఇది పూర్తిగా నా చాయిస్ అండి. మీకు నచ్చకపోతే ఆలుని స్కిప్ చేసేసుకోండి. ఇలా ఆలుకి నీట్గా చెక్కు తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఆలు అనేది మరీ పల్చగా మందంగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఆలుని సాల్ట్ వాటర్లో ఉంచుకోవాలి. ఇలా వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ఆలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఎగ్జాక్ట్ ఉగ్గాని టేస్ట్ కోసం కర్నూలు సైడ్ దొరికే బురుగుల్ని తీసుకుంటున్నాను. ఈ బురుగులతో మీరు ఉగ్గాని చేసినట్లయితే ఉగ్గాని అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. బురుగులు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. బురుగులు నీటిలో బాగా నానాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బురుగుల్ని నీటిలో బాగా ఒత్తుకొని నానబెట్టుకోవాలి. ఇలా 10 నుంచి 15 నిమిషాల వరకు బురుగుల్ని నానబెట్టుకోవాలి. అప్పుడే ఉగ్గాని అనేది చాలా మితువుగా ఉంటుంది. ఇక్కడ నేను ఉగ్గాని పోపు కోసం బాండి పెట్టుకొని 1/2 కప్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఉగ్గాని చేసుకోవడం కోసం ఆయిల్ కాస్త ఎక్కువగా అవసరం పడుతుందండి. ఇలా ఆలుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలు ఆయిల్లో బాగా వేగి కాస్త ఎరుపు షేడ్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆలు అనేది ఉగ్గానికి యాడ్ చేయడం వల్ల ఉగ్గాని చాలా టేస్టీగా ఉంటుందండి. అదే ఆయిల్లో 1 కప్పు దాకా ఆనియన్స్ వేసుకోవాలి. కాస్త ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే ఉగ్గాని చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉగ్గానికి ఆనియన్స్, టమాటోస్ కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కాస్త పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. పచ్చిమిరపకాయతో ఉగ్గానిని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. టమాటో అనేది పూర్తిగా స్మాష్ అయిపోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత బాగా కలుపుకొని టమాటో ఆయిల్లో బాగా మగ్గిందో లేదో చూసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటో అనేది ఆయిల్లో బాగా మగ్గి ఉండాలి. అప్పుడు కాస్త నిమ్మరసం, ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల ఉగ్గాని త్వరగా పాడవకుండా ఉంటుందండి. ఇలా మొత్తం పోపుని బాగా ఉడికించుకోవాలి. ఇలా పోపు మొత్తం వేగిన తర్వాత మీకు రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాండీలో వేడికి కారం బాగా మగ్గిపోతుంది. 15 మినిట్స్ నానబెట్టుకున్నటువంటి ఈ బురుగుల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పిండుకోవాలండి. వాటర్ అనేది ఎక్కడా ఉండకుండా బాగా పొడి పొడిలాడుకుంటూ బురుగుల్ని బాగా ఇలా నీటిని స్క్వీజ్ చేసుకోవాలి. బురుగులతో నీటిని పిండుకున్న తర్వాత బురుగులు ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పోపు ఆల్రెడీ చల్లారిపోయి ఉంటుంది. ఈ పోపులో మనం పిండుకున్నటువంటి బురుగులను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బురుగులకి తరువాత బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. స్పూన్తో కలుపుకోవడం కంటే ఇలా చేతితో కలుపుకుంటేనే మసాలా అనేది బురుగులకు బాగా పడుతుందండి.
బురుగులకు మసాలా బాగా పట్టడానికి కింది నుంచి పై వరకు ఇలా తీస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పప్పుల పొడిని వేసుకొని కలుపుకుంటున్నానండి. పప్పుల పొడిలో ఏ విధమైనటువంటి మసాలాలు వేసుకోకూడదు. ప్లెయిన్ పప్పుల పొడి వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే ఉగ్గాని అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పుల పొడి తరువాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఉగ్గానీని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో మగ్గించుకోవాలండి. అప్పుడు ఉగ్గాని చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత బాగా కలుపుకోవాలండి. ఉగ్గాని అనేది అడుగు అంటకుండా చూసుకోవాలి. అడుగు అంటినట్లయితే ఉగ్గాని టేస్ట్ మొత్తం పాడైపోతుంది. కాబట్టి ఉగ్గాని మొత్తం సిమ్లోనే మగ్గించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ రెడీ అయిపోయింది. ఉగ్గానికి ది బెస్ట్ కాంబినేషన్ బజ్జీ అండి. బజ్జీతో పాటు తింటే ఉగ్గాని చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.